నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఓ నివాసం వద్ద జమీన్ రైతు వార్తాపత్రిక ఎడిటర్ డోలేంద్ర ఉన్నారన్న సమాచారంతో అక్కడకు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, లేకుంటపాడు గోపిరెడ్డి తదితరులు అక్కడకు చేరుకుని ఆయనతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో జమీన్ రైతు డోలేంద్రను తీవ్ర స్థాయిలో నిలదీశారు. పిచ్చి పిచ్చి వార్తలు రాస్తే అందుకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జమీన్ రైతు దినపత్రిక బ్లాక్ మెయిలింగ్ గా తయారైందని వారు ధ్వజమెత్తారు. రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి, గోపిరెడ్డి ప్రశ్నించడంతో డోలేంద్ర మాట్లాడుతూ ఏమైనా ఉంటే తాను తదుపరి సంచికలో రాస్తానని చెప్పారు. అయితే టీడీపీ నేతలు మాత్రం శాంతించలేదు. నెల్లూరు మినీ బైపాస్ లో విపిఆర్ కార్యాలయం నిర్మాణం జరుగుతుంటే దానిపైన కూడా ఇష్టారాజ్యంగా వార్తలు రాశారని నిలదీశారు. సుమారు 25 నిమిషాలు పైగా వాగ్వాదం సాగింది. ఇది ఒకటోసారి రాయడం కాదు, మీ కథనాలు భయపడి ఆయన అక్రమ మైనింగ్ ఆపేసాడు, రాశాడు, సంచుల్లో దోచుకునేసాడు, బందిపోటు దొంగ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆస్తులంతా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యాపారాలంతా. హలో, మళ్ళీ చేస్తా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెలకి ఖర్చు పెట్టే ఇదంతా, వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల కోసం ఖర్చు పెట్టే డబ్బు ఎంత, ఈ ఎంటైర్ మైనింగ్ ఎంత, ఈ సంవత్సర కాలం పాటు నీ కాడ రికార్డ్స్ ఉన్నాయి, లేదంటే అధికారులు కాదు తీసుకో, అసలు ఎంత మైనింగ్ జరిగింది. ఎన్నికల ముందే ఆయన ప్రణాళిక రచించాడు. ఆయన గురించి తెలిసి నువ్వు రాస్తున్నారా? మేము ఇంతకంటే మాట్లాడితే వేరే విధంగా నీ కాడ మీరు చెప్పి తీరాల్సిందే. మీరు నేను కాము కూర్చో ఉంటానంటే మీరు చెప్పి తీరాల్సిందే. మీరు మీ దగ్గర ఆధారాలు పొలవండి, చదవడం పొలవండి. ఎక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమ మైనింగ్ చేసాడు, ఎవరి సంచులో డబ్బులు పెట్టుకున్నాడు, ఎవరి సంచులో బందిపోటు దొంగతనం చేశాడు, ఏమైనా ఆఫీస్ మైనింగ్ కోసం ఆయన సొంత స్థలంలో ఆయన మైనింగ్, ఈ మైనింగ్ ఎంత ఆఫీస్ స్థలం నిలిచింది. ఏమన్నా అర్థం ఉంది ఆయన బీపీఆర్ రాసింది ఒకసారి చదవండి. ఆయన రాసినోడు కానీ తెలియదు కదా, ఆయన అమ్మాయి ఇక్కడ పరిస్థితుల్లో ఏమన్నా అర్థం ఉంది. ఇది దీంట్లో మేమేదో వేగ్గానో ఇంకోటో కాదు. జ్యోతిక ప్రసాద్ గారు, మీరు దీని వెనక ఏముంది, మీ కాదు ఆధారం లేదు, మాకు చెప్పి తినాల్సిందే. మీరు నా కాడ కంప్యూటర్ ఉంది, రాయేస్తాం, మీరు చూసుకోండి, మీ ఇష్ట ప్రకారం అని చెప్పి కుదరదు. మీరు దీనికి చెప్పి తినాల్సిందే. ఎందుకు చేశారు, ఎక్కడ జరిగింది, ఏ బందిపోటు దొంగతనం చేశారు, ఎవరి సంవత్సరంలో 50% తీసుకున్నారు, ఏ మైనోర్ కాడ 50% తీసుకున్నారు, మీకు చెప్పాలి. అది మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్తే మీడియా సాక్షిగా చెప్తాం. లేదంటే మీరు బహిరంగంగానే నేను తప్పు రాశాను అని బహిరంగ చెప్పండి. మీరు చెప్పండి, మేము చెప్పండి. మీరు ఒక రకమైన కాదు, సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పి తెరాలి. నేను విపిఆర్ గారికి రాశాను, ఏదైనా ఉంటే విపిఆర్ గారికి సమాధానం చెప్తా. ఎవరంటే వాళ్ళు వస్తే నేను సమాధానం చెప్తాను. నేను ఎవరంటే ఎవరు కాదు, నా మీద రాసినావు, దానికోసం వచ్చాను. నువ్వు విపిఆర్ మీద రాశావు, సమాధానం నా మీద రాశావు, దానికి సమాధానం నా మీద రాసినావు. ఏం రాశాను చూపించు. ఏం రాశావు? రూప్ కుమార్ యాదవ్ దోపిడీదారుడు బందిపోవడం రాశావు, సమాధానం. నీకు ఎక్కడ ఎవరు చెప్పి చూపించు, నీ కాడ రాస్తున్నావు, చూపిస్తా ఇప్పుడే నాకు సమాధానం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావాలి ఆఫీస్కి, నీకు సమాధానం చెప్పేదాన్ని. రావాల్సిన అవసరం లేదు, ఆయన రావాలి, నీకు చెప్పు. పేరు పెట్టి మరి ఒక దొంగ బందిపోటు దొంగ కారులో వచ్చాడు, ఎత్తుకొని పోయినాడు, మళ్ళా వస్తామన్నాడు. ఏందన్నా అదే? మీకు న్యాయం ఉందా చెప్పండి. సమాధానం చెప్తాను. నేను ఆయన రావాల్సిన పనిలే, ఆయన అడిగితే నేను సమాధానం చెప్తాను అన్నా. అది అడిగేది మీరు అవతం రాత్రం రాసేసి అడిగితే నేను గుంటగాలి మొహాన్ వేసేసి మీరు చూసుకోండి అంటే ఏమైనా న్యాయం ఉందా?
పట్టుకున్నావా హాస్పిటల్ అంబులెన్స్ పార్క్ అంటే చెప్పు సీను అంటే చెప్పు ఇదంతా మీడియానా చేస్తాం అది ఒక పత్రికలో రాశా నేను రాసింది అడగడానికి వాళ్ళు వచ్చారు. మీరు మా మీద దౌర్జన్యానికి వచ్చాను ఇంకో వార్త రాస్తాను. అందుకని వాళ్ళ సంవత్సరం జరిగితే బాగుంటుంది తీసుకొచ్చాం. వాళ్ళు వస్తారు, మేము తీసుకొచ్చాం. ఎక్కడికి కూడా వాళ్ళు చెప్పాలా. నేను మొన్న అడిగేదానికి వచ్చాం. మీరు ఏం ఆన్సర్ చెప్తారు వినేదానికి వచ్చాం. ఏ పత్రిక బాబు? అన్ని ఛానల్ ఉన్నాయి. నువ్వే పత్రిక? ఒక్క నిమిషం అండి. నా ఫోటో వేసి నేను బండి కొట్టిన ఏదో ఫోన్ వస్తుంది. అది ఫోన్ చెప్పండి. మీరు పోయిందండి చెప్పండి సార్, చెప్పండి. దగ్గర చేసి నేను ప్రూవ్ చేస్తానని చెప్పండి. కొంచెం ఎక్కడ ఏ మైన్ ఓనర్ గారు 50% తీసుకున్నాడు, ఎవరి సెన్స్ లో డబ్బులు తీసుకున్నాడు, ఎక్కడ అక్రమ మైనింగ్ చేశాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మీకు ఎక్కడ చేశాడు చూడాలి. సిగ్నల్ చూస్తా అంటే వస్తాను. అన్న రాజగోపాల్ రెడ్డి చెప్పి తెలియాల్సింది. మీరు రాసింది మీరు కరెక్టే అనుకుంటున్నారు. మీ మనసుకైనా చెప్పండి. నువ్వు చేయగలరా? నేను రాజేస్తాను. నా మాట చెప్పించింది నాకు కళ్ళు వచ్చింది. నేను కూర్చొని రాజేస్తాను. నేను ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నాదే. ఒప్పుకుంటారా? నువ్వైతే ఒప్పుకుంటావా? చెప్పు, ఒప్పుకుంటావా? నీ బిడ్డ మీద నీ ఇంట్లో వాళ్ళ మీద రాసి ఒప్పుకుంటావా? చెప్పు, ఒప్పుకుంటావా? తొందరపడదు. ఏం తొందరపడదు? చెప్పండి. నీ ఊరికే ఇంట్లో వాళ్ళ మీద రాస్తామంటే నీకు అంత వస్తే అందరూ అంతే కదా, అందరూ అంతే కదా. దీనికి ఏ విధంగా రాసావు మాకు కావాలి. అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అన్ని చేస్తుంటే మీరు ఈ విధంగా రైట్ న్యాయమేనా? దీని మీద ఎట్లా రాసావు మాకు కావాలి. ఆయన గురించి నేను ఎంత గొప్పగా రాశాను ఆ రోజు. అవన్నీ మాకు ఎందుకైనా గొప్పగా రాసావు. ఎందుకు రాసావు? ఎందుకంటే దుర్మార్గంగా రాసావు. మీరెవరు అడగలేదు కదా. నేరుగా పేరు పెట్టి ఆయనే దొంగని బందిపోటు గొప్పడం రాశా. ఇప్పుడు బందిపోటు బందిపోటు ఇక్కడ నువ్వు రాసిన గొప్పవాడే ఇప్పుడు బందిపోటు ఇక్కడ. ఎప్పుడు చెప్పండి. ఎప్పుడు జరిగితే జరిగి చూపించాడు. ఎక్కడ పలానోడు తీసుకోపోయాడు, పలానోడు జరిగి తీసుకున్నాడు. ఒక్క పేరు చెప్పండి సార్. పలానా మైన్ ఓనర్ కాడ తీసుకొని వస్తాడు. పలానా మైన్ ఓనర్ కాడ 50% తీసుకున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. చెప్పండి. ఆయనే తీసుకొని వస్తాడికి ఎక్కడ ఏ మైన్ ఓనర్ ఆయన చెప్తే ఒక్క పేరు చెప్పండి సార్. మేము ఉన్నాం. మీరు ఇప్పుడే స్పీకర్ చేసి మీ పలానోడు ఎవడో నచ్చిన మైన్ ఓనర్ నా దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకుని చెప్పానండి. మీ క్షమాపణ చెప్పి మీ కార్డు కడిగి వెళ్ళిపోతాను. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకెవరు చెప్పారు ఏంటి అనేది నేను ఎవరు మేము రాసేస్తాం. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాకుందని చెప్పి అంతేనా? మాకు మేము రాసేస్తాం. మేము సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇదేనా? మేము రాసేస్తాం. మేము సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాం. ఇదైతే మేమైతే మీ పత్రికతో మాకెందుకు కదా? నీ పత్రిక నేను రాసేసి నేను సమాధానం ఇచ్చుకుంటాను. కరెక్ట్ కాదు. ఎవరికి కావాలి ఈ పత్రిక? చెప్పండి. నాకు మేము అడిగేది సమాధానం. నువ్వు రాశావు నిన్న రాసేది కావాలని చూపించండి సార్. మీరు ఎందుకు రాశారు చెప్పండి. మీరు ఎందుకు ఎవడో ఏదో చెప్తే గుర్తుకొచ్చింది రాజేస్తాను కుదరదు. దీనికి మీరు వివరణ ఇచ్చి తెరాల్సిందే. దీనికి మీ కాడిన ఆధారాలు ఏంటి మీకు చూపించండి. మీకు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళు కడిగి దండ పెట్టిపోతాం. లేదంటే మీరు బహిరంగ బహిరంగ క్షమాపణ చెప్పడానికి రాజకీయ నాయకుడు కాదు. నువ్వు ఎంత రాసిన నువ్వు నా పత్రిక
పత్రికలో రాసింది నువ్వు, నేను మళ్ళీ పత్రిక ద్వారానే చెప్పాను. రాసింది నువ్వు కదన్నా నీకు నచ్చింది రాసుకోవచ్చే వారం. మాకు ఇప్పుడు బహిరంగ పత్రికలో లేదంటే నిరూపించు లేదంటే బహిరంగ అడిగేదానికి సమాధానం నేను పత్రికలో చెప్తాను. నేను నిరూపించాల్సిందే, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. నీకు నచ్చింది రాసుకోవచ్చు. వాళ్ళు నేను క్షమాపణ చెప్పాల్సి వస్తే పత్రికలోనే చెప్తాను. చెప్పాల్సి వస్తే కదండి, మీ చెప్పాల్సి వస్తే ఇప్పుడైతే అనుకోవడం ఎక్కడ కదా చెప్పు, ఒకటి పేరు చెప్పు, ఒకటి పేరు చెప్పు సార్. ప్రభాకర్ రెడ్డి గారు బందిపోట చెప్పండి. బందిపోట అనుకుంటాను ఇదే రాసింది. బందిపోట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బందిపోట అడుగుతాం సమాజం చెప్పవా సమాధానం గారు. అదే బందిపోట ఏ మైన్ ఓనర్ కాడ 50% డబ్బులు అడిగాడు. ఏ మైన్ ఓనర్ కాడ 50% డబ్బులు తీసుకున్నాడు. ఒక్క పేరు చెప్పండి సార్. చెప్పి తీరాల్సిందే. నేను నోట్లో ఏదో నేను ఎవరి పేర్లు చెప్పలేదు. చెప్పకుండా ఎట్టగలుగుతావు, నేను ఎవరి పేరు చెప్పకుండా ఎట్టగలుగుతావు. ఉంటా నాకేమి పేర్లు నేను ఎవరి పేర్లు చెప్పను. నేను రాజేస్తాను మీ ఇష్ట ప్రకారం అంటే నేను చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను ఆ పత్రికలోనే సమాధానం చెప్తాను. వచ్చే వారం చెప్తున్నాను. నేను పబ్లిక్ లో ఏ రోజు వచ్చి మైకుల ముందు మాట్లాడినోడు కాదు. ఇప్పుడు మైకుల ముందు ఎవరు మాట్లాడమంటా, ఇన్ని మైకులు పెట్టుండే మైకుల ముందు ఇప్పుడు మాట్లాడమంటారు మిమ్మల్ని. నేను మా ఇష్టం వచ్చాడు రాసేస్తాను, మళ్ళీ వచ్చే వారం దానికి సమాధానం ఇస్తాను. కుదరదు ఇది. ఆ రోజుకి పోయి మీరు అనుకోవచ్చు నేను అలా రోజులు అట్లా చేసి విజయనాథ్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసి ఇంత తీసుకున్నాను, రాజశేఖర రెడ్డి గారి మీద ఈ కేసు చేసి తీసుకుని అయ్యి అలా రోజు పోయి రోజులు మారి ఉన్నది ఉన్నట్టు చెప్పి రాదు. తప్పు చేస్తే తప్పు చేశాడు చెప్తులే. వాళ్ళ నాయన వచ్చి నాకు చెప్పాడు, ఇదో పలానా ఆధారం, పలానా ఆయన దగ్గర ₹100 తీసుకున్నాడు 50% చెప్పు. లేదు ప్రభాకర్ రెడ్డి బందిపోటు మీరు అనుకుంటున్నారా? చెప్పు. దీన్ని రాశారు కదా మీరు అంతా నేను రాశారు కదా. జర్నలిజం ఇదేనా? దీన్ని జర్నలిజం అన్నారు, బ్రోకరేజం అన్నారు. దీన్ని జర్నలిజం అన్నారు. నీకు తెలిసిన భాష బ్రోకరేజ్ అయితే అది నీకు తెలిసిన భాష కాదు. నా ఇష్ట ప్రకారం నేను రాసేస్తాను. నా ఇష్ట ప్రకారం నేను ఎవరంటే VPR రాసేదానికి చేతులు వస్తాను, చేతులు వస్తాయి రాసేదానికి. గతం గుర్తు తెచ్చుకో, ఒకసారి గతం గుర్తు తెచ్చుకో. VPR గారి వ్యాపారాలు ఎంత, VPR గారు నెలకు పెట్టే ఖర్చు ఎంత, ఈ వ్యాపారం ఎంత, వ్యాపారాలు ఎంత. డోలేన్ ప్రసాద్ గారు దీంట్లో మాకు ఇప్పుడు వివరణ కావాల్సింది. క్షమాపణ చెప్పండి, లేదంటే ఎక్కడ ఏ మైనా ఉన్నారు మీ దగ్గరికి వచ్చి అయ్యా బలవంతంగా నా కాడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 50% తీసుకున్నాడు చెప్పి నిరూపించండి. మళ్ళీ మేమున్నాము, ఆయన దగ్గర ఉన్నాము. మేము ఇష్టాన్ని ఆయన దగ్గర మేము పని చేస్తే మా పని ఇస్తుంది కదా, మా పాత్ర చేయండి. మేము వచ్చింది ఇక్కడ గౌరవం, మేము గౌరవప్రదం స్థాయిలో ఉన్నాం. నేను నగరం ఇంత 10 లక్షల జనం నగరానికి డిప్యూటీ మేయర్. నేను దానికి పోయి దాని కాదు. ఇక్కడ కూర్చొని నా సబ్జెక్ట్ రాస్తున్నావు, నా సబ్జెక్ట్ రాస్తున్నావు. దొంగలపై గజదొంగలు వస్తున్నారు, బందిపోట్లు. ఏది భాష? దాంట్లో రూప్ కుమార్ యాదవ్ లేడు రాస్తున్నా నేను. చదువు డోలేంద్ర ప్రసాద్ గారు, రూప్ కుమార్ యాదవ్ లేడు రాస్తున్నా. డోలేంద్ర ప్రసాద్ గారు మీరు ఎవరు ఏమైనా చైనాకు వెళ్ళిన వాస్తవేది అయితే మార్కెట్ ఎట్లా ఉందో తెలుసుకోవడం వెళ్ళానే తప్ప కొనుగోలుదారులతో ఒప్పందాల కోసం కాదని తమకు ఇచ్చిన వివరణ రాశాను. దీంట్లో బంది ఓటర్లు దొంగలు ఏమి చదువు ఒకసారి మొత్తం రాస్తే చదువు చదివే. దొంగలు పోయి గజదొంగలు వస్తున్నారు, ఎవడు గజదొంగ నా ఫోటో పెట్టి రాసి అది లేదు. దొంగలు పోయి గజదొంగలు వస్తున్నారు, నువ్వు చూడాలి ఏం రాస్తున్నావు. నా ఫోటో పెట్టి రాశావు బాబు. నీకు సంబంధించి ఏది రాస్తున్నావు? నాకు సంబంధించి మళ్ళీ అదే అంటావు. డోలేంద్ర ప్రసాద్ గారు మీరంటే మా గౌరవం, జర్నలిస్ట్ అంటే గౌరవం. నా ఇష్ట ప్రకారం నేను రాయేస్తున్నాను. కంప్యూటర్ జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే జమీన్ రైతు సంపాదకుడు నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు నిన్నటి రోజున ఆయన ఒక వారపత్రికలో గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద దుర్మార్గంగా కథనాలు రాయడం జరిగింది. ఇటీవల రాశారు, సరే తన తప్పిదాలను తెలుసుకొని తిరిగి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు రాస్తారని చెప్పి మేము భావిస్తే అది తెలుసుకోకపోగా నిన్నటి రోజున పిచ్చి పరాకాష్ఠకు జరిగిన పరిస్థితుల్లో దుర్మార్గంగా పదజాలం వాడుతూ
సభ్య సమాజం తలదించుకునేలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కాకుండా ఏ నాయకుడి గురించి, ఏ సామాన్య మానవుడి గురించి కూడా రాయలేని భాషలో నిన్న వారపత్రికలు రాయడం జరిగింది. ఎందుకు రాశారు, దీనికి సంబంధించిన మీ కాడ ఆధారాలే ఉన్నాయని చెప్పి ఈ రోజున వారిని నేరుగా ప్రశ్నించేదానికి నేను, నాతో పాటు సీనియర్ నాయకులు కమలాకరణ గారు, గోపన్న గారు ముగ్గురం వచ్చి మీడియా మిత్రులు సాక్షిగా, సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి పాత్రికేయుల మీద, జర్నలిజం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉంది. ఎక్కడా కూడా మళ్ళా చూడు జర్నలిస్ట్ మీద దాడి, సీనియర్ పాత్రికేయుడి మీద దాడి, జర్నలిస్ట్ కార్యాలయం మీద దాడి, ఇటువంటి వాటికి ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా నేరుగా వచ్చి వారు రాసినటువంటి కథనాన్ని వారికి చూపిస్తూ, అయ్యా డోలేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ విధంగా కథనం రాశారు, మీకు ఈ కథనానికి సంబంధించి మీ కాడ ఉన్నటువంటి ఆధారాలు, లేదంటే ఎవరు ఆ మైన్ ఓనరు, లేదంటే ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఏ సంచుల్లో డబ్బులు తీసుకున్నారు మీరు చెప్పాలని చెప్పి ప్రశ్నించిన దాని మీద అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు సమాధానం చెప్పను, నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్తాను, అది కూడా వచ్చే వారం నా పత్రికలో సమాధానం చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కానీ, ఇటువంటి కథనాలు రాసే వారందరికీ కూడా నిజాలుంటే, వాస్తవాలుంటే, జర్నలిస్ట్ సోదరులు ఆధారాలుంటే కథనాలు రాస్తే తప్పులే. అంతేగాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంది, ఈ జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలేంది, ఎక్కడో సంపాదించుకొని ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో తన కష్టార్జితాన్ని సంపాదించుకొని తను జన్మనిచ్చినటువంటి నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని రాజకీయాల్లోకి రాకముందే, రాజకీయాల్లోకి వచ్చాక ఏదో చేస్తే రాజకీయ స్వార్థం కోసం చేసేది అనుకోవచ్చు, రాజకీయాల్లోకి రాకముందే అనేక రకాల సేవా కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా, విపిఆర్ విద్య ద్వారా, విపిఆర్ వైద్యం ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాలానుగుణంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ రోజు కూడా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా అటు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, వారి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా మచ్చ లేకుండా తమ సొంత డబ్బుల్నే ఈ రోజుకి వివిధ రూపాల్లో వివిధ కార్యక్రమాలు ఖర్చు పెడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇంత దుర్మార్గంగా కథనం రాయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన నేరుగా అడగడం జరిగింది. నోట్లో బబుల్గా వేసుకొని నవ్వులుకుంటూ వీటన్నిటికీ సమాధానం మేము వచ్చే వారం మా పత్రికలో ఇస్తామని చెప్పి వెట్టకారంగా సమాధానం చెప్తున్నాడు. ఈ పత్రికాధిపతికి ఇదే అలవాటు. గతంలో అందరినీ నెల్లూరు జిల్లాలో ఎంతో మంది నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా కథనాలు రాసి అనేక రకాల లబ్ధి పొందినటువంటి ఈ బ్రోకరిజం, జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే ఈ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు చెప్తూ ఉన్నాం, ఎటువంటి కథనాలు ఇంకొకసారి కానీ వస్తే, వాస్తవాలు లేకుండా, ఆధారాలు లేకుండా నేను ఇంట్లో కూర్చొని నా కంప్యూటర్ ముందు నేను ఏం రాసినా చెల్లుబాటు అవుద్ది, మీరు కడుక్కోండి, మీరు తుడుచుకోండి అని రాస్తే ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, దయచేసి మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇప్పుడే చెప్పి వస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, నెల్లూరు జిల్లా ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, జాగ్రత్త, ఇటువంటి బ్రోకరిజం చేసే బ్రోకర్ గాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పి, పత్రికల ముసుగులో పేరుకి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ కల్పిత కథనాలు, అవాస్తవ కథనాలు రాసేటువంటి ఇటువంటి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే బ్రోకరిజం చేసే బ్రోకర్ గాళ్లతో జాగ్రత్తగా ఉండని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు నిన్న జమీన్ రైతు పత్రికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఘోరమైన భాష రాస్తే నేరుగా ఈరోజు వచ్చి మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆయన, అది చెప్పండి, అది ప్రూవ్ చేయండి. నేను ప్రూవ్ చేయలేను అంటాడు. నేను ప్రూవ్ చేయలేను, ప్రూవ్ చేసే పని నాది కాదు, అదే డిపార్ట్మెంట్ చూసుకుంటుందని. ఈయన రాసేసి డిపార్ట్మెంట్ చూసుకునేది ఏంటి? ఆయన అంతకుముందు ధర్మాత్ముడు అని రాసింది ఈయనే. ఈరోజు నువ్వు రాసిన భాష ఏంటంటే దానికి సమాధానం చెప్పడం.
అదేంటంటే నేను రేపు వచ్చే వారం పత్రికలో రాస్తానంటాడు. ఆయన ఆఫీస్ కడుతుంటే, పార్టీ ఆఫీస్ కడుతుంటే దానికి ఏదో ఆఫీస్ అని చెప్పి రాస్తాడు. అది నీకు తెలీదా? దేనికి కట్టేది ఆఫీస్ నీకు తెలీదా? ఆయన దగ్గర ఎంత లబ్ధి పొందేవో నీకు తెలీదా? ఈరోజు ఎవరో చెప్పిన మాటలని ఏదో చేయాలనుకుంటే ఎవరు నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడితే వినే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా నువ్వు మంచి మనసు చేసుకొని నేను చేసింది తప్పు, లేదంటే ప్రభాకర్ రెడ్డి చేసిన తప్పు అయితే నువ్వు ప్రూవ్ చేయి. మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏ రోజు చెప్తే ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని వస్తాం. నువ్వు ఎక్కడ చేసావు నువ్వు ప్రూవ్ చేయి. లేని పరిస్థితిలో నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఈ రోజుతో వదిలిపెట్టాం దీన్ని. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పినంత వరకు నిన్ను వెంటాడుతామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.